హలో గాయ్స్, సో ట్రావెల్ తర్వాత మనం సినిమా గురించి ప్యాషనేట్. సో మిరాయ్ సినిమా వచ్చింది. మిరాయ్ సినిమా ట్రైలర్ చూశాను, ఆ తర్వాత ప్రోమో చూశాను. ఎందుకో మంచి అద్భుతమైన మూవీలా అనిపించింది. సో సినిమా రివ్యూకి రెడీనా? యాజ్ ఆల్వేస్ ఈ డిస్క్లైమర్ నేను ఎప్పుడు ఇచ్చేదే, నాకు నచ్చింది కాబట్టి సినిమా సూపర్ హిట్, లేకపోతే నాకు నచ్చలేదో, లేకపోతే నేను లో రేటింగ్ ఇచ్చాను కాబట్టి సినిమా ఫ్లాప్ అని అయితే డెఫినెట్ గా కాదు. సో ఈ సినిమా రివ్యూ ఎలా ఉంది, మూవీ ఎలా ఉంది, డీటెయిల్ గా మాట్లాడదాం. తర్వాత మీరు అనుకోవచ్చు, చైనాలో ఉన్నాడు కదా రవి, చైనా నుండి సినిమా రివ్యూ ఎలా ఇస్తున్నాడు అని మీకు డౌట్ రావచ్చు. సో దట్ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. సో రివ్యూలోకి అయితే ముందర వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఆల్రైట్ గైస్, సో స్టార్టింగ్ మన డార్లింగ్ ప్రభాస్ వాయిస్ ఓవర్ తోని మూవీ స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ చెప్తున్నా, ఈ మూవీలో నేను తెలియకుండా ఏవైనా ప్లాట్ రివీల్ చేసేస్తాను, క్షమించండి. ఎవరికైతే ఆ ప్లాట్ రివీల్ వద్దో ఇక్కడే మీరు వీడియో ఆపేసేయండి. సో ప్రభాస్ వాయిస్ ఓవర్ తోని 2 minutes మొత్తం స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగా మూవీ స్టార్ట్ అవుతుంది. సో మూవీ ఆబ్వియస్ గా ఫిక్షన్, కానీ ఇది అశోకుడు కాలం, అంటే 260 BCలో మొదలై కరెంట్ టైం వరకు. సో మూవీ ప్లస్ చెప్పాలంటే విఎఫ్ఎక్స్ ఈ మధ్యన చూసిన కొన్ని సినిమాల్లాగా దరిద్రంగా లేదు, కొన్ని సినిమాల్లోని బాగాలేదు. విఎఫ్ఎక్స్ సూపర్ గా ఉంది. సో చాలా సెట్లు, అంటే రియలిస్టిక్ సెట్లోనే, అంటే న్యాచురల్ లొకేషన్స్ లోని షూట్ చేశారు, కొన్ని సెట్స్ లోని షూట్ చేశారు. మ్యూజిక్ గురించి మాట్లాడాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ ఓకే, కానీ సెపరేట్ గా పాటలు ఏమైనా ఉన్నట్టయితే నాకు అనిపించట్లేదు. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, మంచు మనోజ్ కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. మంచు మనోజ్ నెగటివ్ రూల్లో అద్దరు కొట్టేశాడు. ఓకే, సో తేజ సజ్జా గురించి వస్తే, హనుమాన్ లో అద్భుతంగా ఆయన పర్ఫామ్ చేశాడు. అదే లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మిరాయ్ లో కూడా ఉంది. సో మీకు స్టోరీ అంటే పూర్తిగా రివీల్ చేయకపోయినా ప్లాట్స్ గురించి చెప్తాను. తర్వాత ఫైట్లు సూపర్ గా ఉన్నాయి. యూజ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే బాగుంది. డైరెక్షన్ బాగుంది. మెయిన్ ప్రిన్సిపల్ యాక్టర్స్ సజ్జా, తేజ సజ్జా యాక్టింగ్, మంచు మనోజ్ అయితే తినేసాడనే చెప్పుకోవచ్చు. మంచు మనోజ్ కి రియల్లీ అ కంబ్యాక్ మూవీ. ఓకే, ఇప్పుడు వేరియస్ ఫైన్ ఆస్పెక్ట్స్ లోకి వెళ్తే, సో నాకు ఎలా అనిపించింది అంటే, సినిమాలోని ఒక 2 సిమిలారిటీలు కనిపించాయి. ఇది స్టోరీ సస్పెన్స్ ఏమైనా నాకు తెలియకుండా రివీల్ చేస్తానేమో, మళ్ళీ ఒకసారి చూడండి. సో బేసిక్ గా అశోక సామ్రాట్ కళింగ యుద్ధం తర్వాత 9 గ్రంథాలు రాస్తాడు. ఆ 9 గ్రంథాలని అన్వేషించడానికి 9 మంది యోధులు పని. ఓకే, ఈ 9 మంది యోధుల జర్నీనే ఈ సినిమా. సో బేసిక్ గా ఈ సినిమా చూస్తే కొన్ని ఆస్పెక్ట్స్ లో బ్రహ్మాస్త్ర సినిమా వచ్చింది కదా, అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్ది. కొన్ని ఆస్పెక్ట్స్ లో కల్కి. సో కల్కిలో జరిగిన ఇన్సిడెంట్ స్టోరీ లైన్ అంతా పూర్తిగా డిఫరెంట్, కాపీ అని నేను అనట్లేదు. సో కల్కిలో ఎలాగైతే అర్జునుడి గాంధీవం అది రాగానే ఈయనకి పూర్వజన్మ గుర్తొచ్చి కర్ణుడు అదంతా చూపిస్తాడో కల్కి పార్ట్ 1 ఎండ్ అయినప్పుడు, అలానే ఈ సినిమాలో కోదండం, అంటే శ్రీరామచంద్రుడు వాడిన కోదండం, ఆ బాణంకి సంబంధించింది ఒకటి కదిలితే మళ్ళీ. సో ఆ సిమిలారిటీ అయితే కల్కిలా అనిపించింది. తర్వాత బ్రహ్మాస్త్రలోని రకరకాల ఆయుధాల కోసం అన్వేషిస్తుంటారు కదా, ఆ టైప్ లోని ఈ 9 గ్రంథాల కోసం జర్నీనే ఈ సినిమా. ఈ సినిమాలోని కొన్ని ట్విస్ట్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా అలానే కంటిన్యూ అయింది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ అయినట్టు అనిపించినా కూడా మొత్తం స్టోరీకి ఎంబెడెడ్ ఉంది కాబట్టి సినిమా ఫ్లో సూపర్ గా అయింది. ఓకేనా? సో ఇంటర్వెల్ ముందు గరుడ పక్షితో జరిగిన ఫైట్ అయితే అసలు అల్టిమేట్. సో అది ఇంటర్వెల్ బ్యాంక్ కి అద్భుతంగా ఉంది. ఈ 9 బుక్స్ కూడా 9 రకాలుగా ఉంటాయి కాబట్టి, ఒక బుక్ అయితే సౌండ్ కి సంబంధించింది. ఆ సౌండ్ తో ఆ ఫైట్స్ అయితే అబ్సల్యూట్ గా గూస్ బంప్స్ అయితే తీసుకొచ్చాయి. సో సారీ, ఫోన్ రింగ్ అవుతుంది. సో ఇంటర్వెల్ వరకు అసలు స్క్రీన్ ప్లే సూపర్ ఉంది. కొంచెం స్లోగా స్టార్ట్ అయినా కూడా స్టోరీలో డెప్త్ ఉంది కాబట్టి అది అలా కంటిన్యూ అయిపోయింది. అర్థమైంది కదా? సో అబ్సల్యూట్లీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ముందు అయిన గరుడ పక్షితో ఫైట్ సూపర్ అన్నమాట. సో ఒక పవర్ఫుల్ రోల్లో జగపతి బాబు గారు కూడా ఉన్నారు.
సో ఇది ట్విస్ట్ అయి ఉండొచ్చు. మళ్ళీ మీకు ముందే చెప్పాను డిస్క్లైమర్, నేను ఏమైనా రివీల్ చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి మీకు ఆ రివ్యూ ఇష్టం లేకపోతే ఆపేసేయండి అని. సో సినిమా గ్రాఫిక్స్ వరల్డ్ క్లాస్ ఉన్నాయి. హాలీవుడ్ సినిమా లెవెల్లో అనిపించింది ఓవరాల్ గా. యాక్షన్ లో మీకు చెప్పినట్టు మంచు మనోజ్ తినేసాడు. తేజ సూపర్బ్ యాక్షన్. ఆ తర్వాత డిఫరెంట్ ఎలిమెంట్స్, డిఫరెంట్ సెట్టింగ్స్. ఆ రాముడు అసలు స్టోరీ మొదలయ్యేదే రాముడి నుంచి, శ్రీరామచంద్రుడి నుంచి. ఆ రాముడి నుంచి ఆ తర్వాత అశోకుడు, అంటే హిస్టారికల్ గా అశోకుడు ఆ 9 గ్రంథాలని లింక్ చేసి ఆ తర్వాత మోడర్న్ డేకి తీసుకొచ్చారు. సో మళ్ళీ ఈ స్టోరీలో ట్విస్ట్ నేను చెప్పదలుచుకోలేదు కాబట్టి మంచు మనోజ్కి జగపతి బాబుకి ఏంటి రిలేషను, వీళ్ళిద్దరూ ఎందుకు కలుస్తారు, తేజకి మంచు మనోజ్కి ఏం సెట్ అవుతుంది, నేను ఎప్పుడు స్టోరీ రివీల్ యూజువల్ గా చేయను కాబట్టి ఇవన్నీ నేను చెప్పట్లేదు. కాకపోతే ప్రతి ఫైట్ అద్భుతంగా అనిపించింది. ఎలిమెంట్స్ ఒక కొత్త ఇన్నోవేషన్ లా పెట్టింది, అది బాగుంది. స్క్రీన్ ప్లే మళ్ళీ చెప్పినట్టు బాగుంది. స్లో స్టార్ట్ అయిన స్టోరీలో ఎంబెడ్ అయింది కాబట్టి అది కంటిన్యూస్ గా వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొంచెం టిబెటన్ స్పై లాగా ఒక కొన్ని సీన్స్. ఆ తర్వాత మళ్ళీ ఈ రకరకాల టైం పీరియడ్స్ లోని కొన్ని న్యాచురల్ సెట్టింగ్స్ పెట్టారు కాబట్టి అవి బాగున్నాయి. అంటే ఏవైతే సెట్స్ లాగా ఉన్నాయో కూడా అవి కూడా ఎబ్బెట్ గా లేకుండా వండర్ఫుల్ గా ఉన్నాయి అన్నమాట. సో ఎలా చెప్పాలి, సినిమా అయితే అబ్సల్యూట్లీ మస్ట్ వాచ్ అని అనిపిస్తుంది. ఇండస్ట్రీ హిట్ అవుతుందా లేదా అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. కాకపోతే ఈజీగా రేటింగ్ సినిమాకి ఇవ్వాల్సింది 3.5. సో 3.5 to 4 అంటే ఎంత ఎగ్జాక్ట్ రేటింగ్ అంటే 3.5 ప్లస్ అయితే డెఫినెట్. సో ఎవ్రీబడి చూసి ఎంజాయ్ చేయాల్సిన మూవీ అని అయితే డెఫినెట్ గా నేను చెప్పొచ్చు. ఓకేనా. సో ఫిక్షన్ అయినా కూడా ఎక్కడ ఎబ్బెట్ గా లేకుండా మొత్తం కథని కోరిలేట్ చేసిన, లింక్ చేసిన డిఫరెంట్ ఎపిసోడ్స్ తోని సినిమా అయితే సూపర్ గా ఉంది. కొన్ని ఇమాజినరీ ఫిక్షన్ మూవీ కాబట్టి ఇమాజినరీ డెస్టినేషన్ లా, కాకపోతే క్లైమాక్స్ మాత్రం అంటే ఎండ్ కి ఆబ్వియస్ గా హీరో అంటే ఏదో ఒక సాధించడానికి వెళ్ళిన హీరో చివరికి అది జైత్రయాత్ర, అది విక్టోరియస్ అవుతాడు కాబట్టి అది నార్మల్, అంటే సంథింగ్ ట్విస్ట్ లాగా అనిపించకుండా రెగ్యులర్ గా అతను సక్సెస్ఫుల్ అవుతాడు అని అనిపించింది. సో మిరాయ్ అంటే నాకు అర్థం కాలేదు, ఒక కర్ర, ఆ కర్రని మిరాయ్ అని అంటారు, ఆ కర్రతోని ఆయన మొత్తం సాధిస్తాడని. సో జగత్ బాబు సూపర్, మంచు మనోజ్ ఆసమ్, సూపర్. తేజ సజ్జా వన్స్ అగైన్ హనుమాన్ లో ఎలా అయితే ఆసమ్ గా పర్ఫామ్ చేశాడో అలానే పర్ఫామ్ చేశాడు. సో అందుకని సినిమా అయితే డెఫినెట్ గా 3.5 to 4 అండ్ ఆ మస్ట్ వాచ్. యాక్షన్ సీన్స్ ఇంటెన్స్ ఉన్నాయి, ఫైట్స్ థ్రిల్లింగ్ ఉన్నాయి, స్టోరీ నెరేషన్ సూపర్ ఉంది, స్క్రీన్ ప్లే బాగుంది. సో ఓవరాల్ గా ఇంకేం కావాలి సినిమాకి, కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయి. కాకపోతే ఇనీషియల్ గా ప్రభాస్ డార్లింగ్ 2 నిమిషాలతో స్టోరీ చెప్తాడు కదా, సో ఎక్కడైనా ప్రభాస్ కనిపిస్తాడేమో అని ఆసక్తి ఉంటది. ప్రభాస్ అయితే కనబడలేదు. సో ఇది గైస్. సో ఇప్పుడు హేటర్స్ కి ఎలా నేను చెప్పాను చైనా నుంచి రివ్యూ అంటే, బేసిక్ గా నా ఫ్రెండ్స్ ముగ్గురిని, స్వాతిని, నలుగురిని వెళ్ళమని చెప్పాను అమెరికాలోని. వాళ్ళందరూ చూసి వాళ్ళందరూ చెప్పిన అంతా సమ్మరైజ్ చేసి నేను చెప్తున్నా. నేనైతే సినిమా చూడలేదు, ఎందుకంటే చైనాలో అవైలబిలిటీ లేదు కాబట్టి. సో ఆనెస్ట్ గా చెప్తున్నా, ఈ రివ్యూ నా ముగ్గురు ఫ్రెండ్స్ ప్లస్ స్వాతి నలుగురు తీసిన యావరేజ్ రివ్యూ. ఓకేనా. సో యాజ్ ఆల్వేస్ చైనా వీడియోస్ అయితే వస్తున్నాయి. ఇప్పటికి 4 పోస్ట్ చేశాను. చైనా మైండ్ బ్లోయింగ్ ఉంది. ఒకవేళ ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూడడానికి వస్తే మర్చిపోకుండా నా ప్లేలిస్ట్ లో చైనా ట్రిప్ అని ఉంటది, ఆ చైనా ట్రిప్ ప్లేలిస్ట్ లో వీడియోస్ చూడండి. యాజ్ ఆల్వేస్ చైనా ట్రిప్ అయితే అద్భుతంగా గడిచిపోతుంది. అట్లీస్ట్ 10 నుంచి 15 వీడియోలు అయితే చూపిస్తాను. సో గైస్, నేనైతే సినిమా చూడలేకపోయాను. కాకపోతే ఈ రివ్యూ నలుగురు నుంచి ఆస్పెక్ట్స్ తీసుకొని మొత్తం చెప్పాను కాబట్టి జెన్యున్ రివ్యూ అని నేను అనుకుంటున్నా. సో 3.5, 3.75, 4. సో నలుగురు ఫీడ్బ్యాక్ చూస్తే యావరేజ్ చేశాను, కానీ అందరూ 4+ అంటున్నారు. కానీ నలుగురు రివ్యూలో ఒకళ్ళది తక్కువ ఉంది కాబట్టి మనం రివ్యూకి 3.5, 3.75 or 4. ఓకేనా. సో యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ ఇంకా చూస్తున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. ట్రావెల్ వీడియోస్, మూవీ వీడియోస్, ఫ్యామిలీ వ్లాగ్స్ ఎప్పుడు ఏ నిమిషం ఎక్కడ ఉంటారో నాకే తెలియదు కాబట్టి సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.